హాయ్ అండి. ఇప్పుడు మా ఆయన అయితే మార్పులు తెచ్చాడు అనమాట. ఎంతో మంది అంటే ఇది కూడా వీడియోలో పెట్టాలా అంటే పెట్టాలా, ఇది సీజన్ కాదు కదా, ఎట్లా దొరకాయేమో మరి. నాకైతే మొన్న మామిడికాయలు అవి కూడా, మామిడికాయలు అంటే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా, మామిడికాయలు అయితే ఇప్పుడు కనిపించలేదు ఈ మధ్య. అంటే సమ్మర్లో తినిందేను. ఇప్పుడు పెద్ద అయితే తెచ్చాడు. ఇవైతే బంగినపల్లి కాదు, రసాలు కాదు, ఏదో రకం అంట. ఏం రకమయ్యా? ఏందో నాకైతే నోరు తిరగదు. అయితే రోడ్డు మీద వస్తుంటే ఇంకా రోడ్డు మీద వస్తుంటేనే కదా, రోడ్డు మీద వస్తుంటే తెచ్చాడంట. ఇంకా అదనమాట. ఇంకైతే అన్నీ మాగిపోయినాయి కదా, వీటిలో ఒకటి కట్ చేసి ఎట్లా ఉందో టేస్ట్ చూడాలి. అంటే బంగినపల్లి కాదు, ఈ రకం అయితే నేను తినలేదు. ఇప్పుడు సీజన్ కూడా కాదు కదా, ఇప్పుడు తిందామా అనిపిస్తుంది దాని నుంచి. ఇప్పుడు తిందాము. తగ్గితే పో కడుక్కురా పో. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని తిందాం. అంటే సీజన్ కాదు కాబట్టి చాలా నెల్లు అయితే అయింది కాబట్టి కొంచెం హ్యాపీ అనమాట, తింటున్నాము అని. అట్లా ఇదైతే కట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ నల్లగా అట్లా ఉందన్నమాట అయితే. అంటే సీజన్ కాదు కదా, సో అందుకని అలా ఉందో ఏంటో మరి. దీన్ని ఇప్పుడు కట్ చేద్దాము. ముట్టు ఎంకే కావాలంటాయి దాన్ని. చిన్నప్పటి నుంచి కూడా తిను ముట్టే అంటుంది. ఇప్పుడు ఇవైతే కట్ చేసేసాను అనమాట. ముట్టిస్తానుగా. ఇది లోపల కొంచెం కాయలాగే ఉంది, బయట అంతా ఎల్లోగా ఉంది కదా, ఏంటో బాగా వస్తుంది అట్లా. ముట్టిద్దుకొని పుల్లగా ఉన్నాయి. అంటే సీజన్ కాకుండా తింటే ఎట్టే ఉంటుంది వ్యవహారం. ఇది ఏమంటాయి అనుకున్నాను. చూడండి అసలు ఎంత ఎర్రగా ఉన్నాయో, అంత మోసం. పుల్లగా ఉన్నాయి, కొంచెం తీపి, ఎక్కువ పులుపు. బాగా లోపల మెత్తంగా అయిపోతుంది. కూడా ఒకటి తిను. మా ఆయన అసలు పులిపే తినలేడు, అస్సలు కొంచెం కూడా తినలేడు. తినమని అంటే వద్దంటున్నాడు. కొంచెం పులుపు అన్నా సరే దాని జోలికి పోవడనమాట. ఒకవేళ భయమిసి తిన్నా సరే ఇంకా దానికి రెండింతలుగా చూపిస్తాడు, హెల్త్ బాగాలేనట్టు. పులుపు అస్సలు పడదు మా ఆయనకి. నేను మా పాప అయితే ఎట్లా తినేస్తాము. బాగుందని చెప్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తాను పాప అయితే. ఇలా ఎలా అంటుంది మా పాప అయితే. అది పుల్లంగా ఉన్నా సరే అదే ఏదైనా సీజన్ కాయ అప్పుడే తినాలి, అప్పుడే బాగుంటుంది. లేదు దొరికి నేను చెప్పి తింటే ఇటే అవుతుంది అనమాట. తొక్క బాగానే ఉంది, తొక్క బాగానే ఉంది, ఒగురుగా ఏం లేదు.